వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి నాయకులంతా దీనిని బాధ్యతగా తీసుకుంటున్నాం. దేవి చౌక్ నుంచి పేపర్ మిల్లులకు వెళ్లే రోడ్డులో చెట్టు నాటిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం 3వ వార్డు నెహ్రూ నగర్ ఈద్గా మైదానంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు. జాంపేట లాహీ బిన్ లైన్ మసీదులో బక్రీద్ సందర్భంగా నమాజ్లో పాల్గొన్న ముస్లింలు. రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి సాధించేందుకు రాజమండ్రి నగరంలో మొక్కలు కాకుండా ఏకంగా 1000 చెట్లు దశల వారీగా నాటుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా శనివారం దేవి చౌక్ నుంచి పేపర్ మిల్లుకు వెళ్లే ప్రధాన రహదారిలో ఆయన చెట్లు నాటే కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షుడు వై శ్రీను తదితరులతో కలిసి మాటూరి సిద్ధు సారథ్యంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్ని చెట్లు నాటుదామని అడిగితే 11 నాటుదామని తమ నాయకులు చెప్పారని, ఎందుకంటే తమ వాళ్ళు 11 సంఖ్యను మర్చిపోలేకపోతున్నారని చలోక్తిగా అన్నారు. ప్రారంభ కార్యక్రమంలో 11 చెట్లు నాటుతున్నామని, ఒక్కో చెట్టుకు ఒకరు దత్తత తీసుకుని పెంచుతున్నారని చెప్పారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన నగర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. సార్ వాటర్ అండి, వాటర్ గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి ఇది సాధించడానికి గాను 1000 చెట్లు, మరలా చెప్తా ఉన్నాం, 1000 చెట్లు, మొక్కలు కాదు. చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక్కొక్క చెట్టు 20 అడుగులు ఉంది. ఈ 1000 చెట్లు నాటే కార్యక్రమం కూటమి శాసనసభ్యుడిగా దశల వారీగా కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఈ నాటే కార్యక్రమం కూడా ఎక్కడైతే నాటుతా ఉన్నామో ఈ రోజున 11 చెట్లు నాటుతా ఉన్నాం. మా వాళ్ళు 2 నాటుతామా 3 నాటుతామా అంటే లేదు 11 ఉండాలన్నారు. 11 బాగా మర్చిపోలేకపోతా ఉన్నారు. 11 చెట్లు ఈరోజు నాటే కార్యక్రమం. మొదటి చెట్టు కదంబం శివాజీ గారు ఆ బడ్డీ కొట్టు దగ్గర ఉన్న ఆయన దత్తత తీసుకుంటా ఉన్నారు. రెండోది గానుగా, అది కూడా ఇక్కడ మెకానిక్ షాప్ అయిన దత్తత తీసుకుంటున్నాడు. ఇలాగా ఎక్కడైతే నాటుతా ఉన్నామో అక్కడ దత్తత తీసుకునే వ్యక్తి వారి యొక్క బాధ్యత. అంటే ఏదో ఫోటోలు దిగేసామా వెళ్ళిపోయామా పబ్లిసిటీ చేసుకున్నామా ఒక రీల్ చేసుకున్నామా కాదు. మొక్కలు నాటకుండా చెట్టు నాటడం అన్నది దాంట్లో బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేయడం అన్నీ లెక్క పెట్టుకుంటే 1000 చెట్లు కూడా మా స్నేహితులు మా కూటమి కుటుంబ సభ్యులు కలిసి చేయాలని నిర్ణయించుకున్నాం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఏదో ప్రభుత్వ పరంగా తీసుకున్న మే7 పబ్లిసిటీ కాదు. మనం కూడా బాధ్యతగా ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాలి అని ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేము అందరూ అనుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే
శాసనసభ్యుడిగా రోడ్స్ వేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచున్న రోడ్డు ప్రతిపాదించి ఆనాడు మేమే వేయించాం. డ్రైన్లు వేస్తూ ఉన్నాం. అవసరమైన చోట ప్రజలకు ఏదైతే అవసరమో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇది కాకుండా రొటీన్గా చేసే కార్యక్రమం కాదు. వీటికి భిన్నంగా ఇంత అత్యంత మెజార్టీ ఇచ్చున్నారు. రాజమండ్రి ప్రజలు కూటమిని ఆశీర్వదించారు. మనం చేసే కార్యక్రమం ఈ తరం వారు కాదు, భవిష్యత్ తరాల వారికి కూడా ఉపయోగపడి దీన్ని ఆదర్శంగా తీసుకొని 10 మంది ప్రభావితమై ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు అయ్యే విధంగా ఉండే కార్యక్రమం చెయ్యాలి అని ఆలోచించగా మొక్కల్ని కాదు చెట్టుల్ని నాటుదాం, ఖర్చు కాదు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్దాం, భవిష్యత్ తరాల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకుందాం. కోవిడ్ సమయంలో చూసాం ఆక్సిజన్ సిలిండర్లకి డబ్బులు ఇచ్చుకొని తీసుకునే పరిస్థితులు. మొదటగా ఈ ప్రాంతం ఎంచుకోవడానికి కూడా గల కారణం ఇదే దేవి చౌక్లో వందలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు కార్మికులు. పని దొరికేంతవరకు ఇక్కడ ఉంటారు. 7, 8 అయ్యేసరికి షాపులు తెరిచిన తర్వాత ఒక నీడను నుంచోడానికి ఇక్కడ ఒక చెట్టు అంటూ లేదు. ఎండలో ఉండాల్సిందే, అంటే సేద తీర్చుకోవడానికి ఒక ప్లేస్ అనేది లేదు. సరే, ఈ కార్యక్రమం అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకుంటానని సోదరుడు సిద్ధు గారు ముందుకు వచ్చినప్పుడు ఎక్కడ చేద్దామని అంటే ఆయన ప్రతిపాదించారు. మా ప్రాంతంలో ఎలాగే ఇబ్బంది ఉంది, లారీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి, కార్మికులు కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే నేను వేసిన చెట్టు సంవత్సరంలో ఈ చెట్టు చాలా పెద్దదవుతుంది. అయిన తర్వాత కార్మికులు చెట్టు కింద కూర్చున్నప్పుడు అది చూసినప్పుడు మనకు కలిగే ఆనందం వేరేగా ఉంటుంది అన్నప్పుడు అధికంగా కార్మికులు ఉన్న ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడి నుంచే కార్యక్రమం మొదలు పెడదామని ఈరోజు నాటడం మొదలుపెట్టాం. ఇది అందరం కూడా కలిసికట్టుగా ఏ విధమైన స్వార్థం లేకుండా, ఎందుకంటే గెలిపించారు. ఈ 5 ఏళ్ళు బాధ్యతగా మేము చేయాల్సింది చేస్తున్నాం. కాకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక మాట, రాజమహేంద్రవరంలో మిగతా నగరాల్లో టెంపరేచర్ ఎలా ఉన్నా రాజమహేంద్రవరంలో వాళ్ళు చెట్లు నాటడం వల్ల 1 డిగ్రీ టెంపరేచర్ తగ్గిందని వాళ్ళు రాజమండ్రిలోని ఇది చేస్తున్నారు, మనం దాన్ని ఎందుకు చెయ్యలేమని ఆలోచిస్తే చాలు. నేను అన్నది రాజమండ్రిలో, ఎమ్మెల్యే వాసు అనలా, రాజమండ్రిలో ఇది చేస్తున్నారు, రాజమండ్రిని మనం ఎందుకు ఆదర్శం తీసుకోకూడదని ఆలోచిస్తే నా ఊరు గురించి గొప్పగా చెప్పుకుంటే నాకు అది చాలు. ఆ ఆలోచన కోసం ఈ కార్యక్రమం చేసాం, మొదలుపెట్టాం. దేవుడు అనుగ్రహిస్తే చెప్తా ఉంటాం ప్రతిసారి, మేము మంచి తలిచి ఒక అడుగు వేస్తే, చేసే కార్యక్రమంలో నిస్వార్థంగా ఆలోచిస్తే, నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీతో 10 అడుగులు వేయిస్తారు. తప్పకుండా 10 అడుగులు వేస్తాం. కూటమికి ఓటేసిన ప్రజలందరికీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది కూడా ఆరోగ్య రాజమండ్రి ఉండాలి అంటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే ఒక పక్కన పారిశుధ్యం ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తూ ఉన్నాం. రెస్టారెంట్స్లో కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో కానీ వాడుతున్నవన్నీ కూడా క్వాలిటీ ఉందో లేదో చెక్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మంచి గాలి పీల్చుకోవడానికి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అని అంటే ఈ చెట్లు నాటాలి. ఇది మా బాధ్యత. చేస్తున్నాం, ప్రారంభించాం. 1000 చెట్ల కార్యక్రమం కూడా అతి దగ్గరలో మా నాయకులందరూ ఒక సహకారం సూచనలతోటి పూర్తి చేస్తామని సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు కూడా మీ సూచనలు, ఈ ప్రాంతంలో చెట్టు నాటండి, చాలా దారుణంగా ఉంది, ఏ విధంగా కూడా నీడంటూ లేదని అంటే మీరు కూడా సూచనలు ఇవ్వండి. అందరి యొక్క సూచనలు తీసుకొని కార్యక్రమం విజయవంతం చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. రాజమహేంద్రవరం 3వ వార్డు నెహ్రూ నగర్ ఈద్గా మైదానంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరం నగరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ ముస్లింలకు త్యాగానికి మరో పేరు అని కొలుస్తారని, వారికి వచ్చే పేదలకు స్నేహితులకు పంపిణీ చేస్తారని, బక్రీద్ దినం ప్రతి ముస్లిం కూడా ప్రత్యేకమైన ప్రార్థన నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు, జక్కంపూడి అర్జున్, ఈద్గా కమిటీ సభ్యులు ఎండి అబ్దుల్లా, ఎండి
అమూల్య బేగ్, సయ్యద్ ఆదిల్, సయ్యద్ హుస్సేన్, ఎండి హరీవుద్దీన్, ఎండి ముక్కరం, చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. పండుగ మైనారిటీస్ అందరూ కూడా పేదవాళ్ళు ధనికులు వ్యత్యాసం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మీరు పండుగ చేసుకుంటున్నది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. ఈరోజు నేను శాసనసభ్యులుగా మీ ముందుగా మాట్లాడుతున్నానంటే మీరు అందరూ కూడా ఇచ్చిన అవకాశం అలా ఒక ఆశీస్సు. తప్పకుండా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి తోడ్పడతానని కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ కమిటీ ఏదైతే ఈగా కమిటీ కూడా ప్రభుత్వ పరంగా అధికారికంగా తీసుకురావడం కూడా జరిగింది. దీంతో పాటు ఇంకా నగరంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. రహమత్ నగర్ షాదీకారంతో మొదలు పెట్టుకొని ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈగా కమిటీ ఏదైతే ప్రభుత్వ పరంగా అధికారికంగా వచ్చిందో వారికి సూచన వచ్చే సంవత్సరం ఏ పండుగ చేసినా ఇక్కడ కూలర్స్ కూడా పెట్టి ఎవరికి ఎటువంటి లేకుండా చూసుకోవాలని వారికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సోదరులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా యువనాయకులు ఆదిరెడ్డివాసి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తారు, ఈ రోజు మనకి ఇంత భారీ మెజార్టీ రావడానికి ముఖ్యంగా మనకి ముస్లిం సోదరులని ప్రతి మీటింగ్ లోనూ కూడా ఆయన నొక్కి ఒక్కాడిస్తుంటారు. అలాగే మొన్న ఈ రంజాన్ మాసంలో ఆడుకోట మసీదుకి ఇస్తారని వెళ్ళిన వెంటనే అక్కడ ప్రెసిడెంట్ రఫీక్ రాజా గారు ముస్లిం సోదరులందరూ కూడా బయట కొంచెం ఈ నమాజ్కి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం మాకు షెడ్ వేయింటే బాగుంటుందంటే అడిగిన వెంటనే మా యువనాయకులు ఆదిరెడ్డివాసి గారు ఆయన సోదరులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా యువనాయకులు ఆదిరెడ్డివాసి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తారు, ఈ రోజు మనకి ఇంత భారీ మెజార్టీ రావడానికి ముఖ్యంగా మనకి ముస్లిం సోదరులని ప్రతి మీటింగ్ లోనూ కూడా ఆయన నొక్కి ఒక్కాడిస్తుంటారు. అలాగే మొన్న ఈ రంజాన్ మాసంలో ఆడుకోట మసీదుకి ఇస్తారని వెళ్ళిన వెంటనే అక్కడ ప్రెసిడెంట్ రఫీక్ రాజా గారు ముస్లిం సోదరులందరూ కూడా బయట కొంచెం ఈ నమాజ్కి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం మాకు షెడ్ వేయింటే బాగుంటుందంటే అడిగిన వెంటనే మా యువనాయకులు ఆదిరెడ్డివాసి గారు ఆయన షెడ్ వేయించి ముస్లింల మీద ఉన్న ఆయనకున్న ప్రేమ మరోసారి చాటుకున్నారు. అలాగే ఏది ఈ విషయం వచ్చినా ఆదిరెడ్డివాసి గారు ముందుండి నడిపిస్తారు కాబట్టి మీకు ఏ కష్టం ఉన్నా సరే ఆయన డైరెక్ట్ గా ఆఫీస్ నుంచి చెప్పుకోవాల్సిందే మరొకసారి కోరుకుంటూ మీ అందరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు. ఏమంటే ఒక 3 రోజుల్లోనే పెట్టి షెడ్ వేయించి ముస్లింల మీద ఉన్న ఆయనకున్న ప్రేమ మరోసారి చాటుకున్నారు. అలాగే ఏది ఈ విషయం వచ్చినా ఆదిరెడ్డివాసి గారు ముందుండి నడిపిస్తారు కాబట్టి మీకు ఏ కష్టం ఉన్నా సరే ఆయన డైరెక్ట్ గా ఆఫీస్ నుంచి చెప్పుకోవాల్సిందే మరొకసారి కోరుకుంటూ మీ అందరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని శనివారం ఉదయం నుండే జాంపేట లాలా బిన్ లైన్ మసీదులో నమాజ్లో పాల్గొనడానికి ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఇమాం మోజాన్ జహంగీర్ల ఆధ్వర్యంలో నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాలా బిన్ లైన్ మసీదు అధ్యక్షులు హబీబుల్లా ఖాన్, హజీ లాల్ ఖాన్, హజీ అబ్దుల్లా, ఆజిజ్ ఖాన్, జిలానీ, రబ్బానీ, నూర్, షేక్ కమల్, మోహిన్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈదుల్ అదా రోజు బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులకు అందరికీ ఇది పండగ. బక్రీద్ పండుగ అంటే ఇది త్యాగానికి ప్రతిఫలం. ఇబ్రాహీం నబీ ఖలీలుల్లా పేరు మీద, ఆయన పేరు మీద బలి ఇవ్వడానికి వెళ్తే ఒక బుర్రి పోతు అడ్డు పెట్టుకొని భగవంతుడు ఆయనకి జపా ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే పేదల పండగ, ఎక్కువ గొప్పలు కాదు. ఇది పేదలు అనాథలు అందరికి ఇవ్వాలి పండుగలు. ఒక జంతువుని కోసారనుకోండి, పొట్టెలను ఒకటి కోస్తే 3 వాటాలు వేయాలి. ఒకటి ఇంట్లోకి, ఒకటి చుట్టాలకి, ఒకటి పేదలకి పంచిపెట్టి దాన ధర్మాలు అందరికీ చేసి పండుగ జరుపుకోవాలి. అంతేగాని మనం గొప్పోడని చెప్పేసి బట్టలు తొడుక్కొని గొప్పగా చేసే పండుగ కాదు ఇది. పేదలదే ఎంతసేపు పండుగ. రంజాన్ నెల వచ్చింది, జకాతు ఫిత్రా తీయాలి. ఈ రోజుని గొర్రె పోతులు వేసుకున్నా, ఏం వేసుకున్నా, ఒంట్లు వేసుకున్నా, ఏ జంతువు వేసుకున్నాను దాన ధర్మాలు చేయాలి. ఈ దాన ధర్మ పండగలే బక్రీద్ పండుగ అంటారు. ఇవాళ హజ్ కూడా నిన్న అయిపోయింది. హజ్ కూడాను మక్కాలో కూడా చక్కగా వేశారు. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. కాళ్లల్లో సిరల వాపు వ్యాధి బోధకాలకు అవిస్ ఆసుపత్రి అధినేత వస్కులర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక గాంధీపురం లిటిల్ స్టార్ అండ్ షీ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సుమారు 150 మంది వరకు సిరల వాపు వ్యాధి రోగులకు పరీక్షలు నిర్వహించారు. రాజా మాట్లాడుతూ కాళ్లల్లో నరాలకు రక్తం సరఫరా జరగకపోవడం వల్ల నల్లబడటం, సిరలు రావటం జరుగుతుందన్నారు. ఈ సమస్య జన్యుపరంగానే అధికంగా వస్తుందన్నారు. దీనికి అవిస్ ఆసుపత్రిలో అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. కృత్రిమ పద్ధతిలో కోత లేకుండానే నుంచి లేజర్ వైద్యం అందిస్తున్నామన్నారు. ఇటువంటి వైద్య శిబిరాల ద్వారా రోగులకు అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. లిటిల్ స్టార్ ఆసుపత్రి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందజేసిందని తెలిపారు. ఈ లోపల కూడా బ్లడ్ కింద పైకి వెళ్ళకుండా అంత పై నుంచి కిందకు వచ్చేస్తుంది. ఈ చెట్ట రక్తం అంతా కిందకు వచ్చేట్లు ఉండిపోయేదాన్ని వేరే కోసం దాని ఇవి చేసుకుంటేనే ఇక తగ్గుతాయి. మందులకి, ట్యాబ్లెట్కి, బిడ్డకి తగ్గదు. వీటికే కాస్ట్ డీటెయిల్స్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లు వేయడం, మక్క తీయడం కాదు. ఇది యాక్చువల్ వదిలేస్తే బర్స్ట్ అవుతుంది. ఇక్కడ సో ఇదంతా చేసి కొమ్మ అవే ఆగిపోతాయి. సో మేము ఎవిస్ హాస్పిటల్ సంస్థ అధినేత నేను. నా పేరు డాక్టర్ రాజా కొప్ల అనమాట. నేనేంటంటే మాకు హైదరాబాద్లో మా మెయిన్ హాస్పిటల్ ఉంది, కానీ మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. రాజమండ్రిలోన, విజయవాడలోన, వైజాగ్లో అన్నింటిలో ఉన్నాయి. సో మేము మెయిన్గా చేసేది ఏంటంటే కాళ్ళలో ఉబ్బిన సిరలకి ట్రీట్మెంట్ చేస్తాం. దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది భారతీయుల్లో 3లో ఒకరికి ఉంటుంది. అంటే 30% ఇండియన్స్కి ఈ వ్యారికోస్ వెయిన్స్ ఈరోజు మనం ఉంటుందన్నమాట. సో దానికి సరైన ట్రీట్మెంట్ చేసే డాక్టర్ల సంఖ్య కానీ, లేకపోతే చేసే హాస్పిటల్ సంఖ్య కానీ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. సో ఈ ఒక్క ప్రొసీజర్స్లో మాత్రం మేము బాగా ఎక్స్పర్ట్స్. సో భారతదేశంలోనే ఈ వ్యారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో మేము అగ్రగామని భావించాలి. ఈ వ్యారికోస్ వెయిన్స్లో ఏంటంటే బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల, బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేకపోవడం వల్ల బ్లడ్ కింద కాళ్ళలో నుండిపోయి కాళ్ళు నల్లబడడం కానీ, ఇంత మనం చూసినట్టు కాళ్ళు సిరలు ఉబ్బిపోవటం కానీ, మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అలాగా బాగా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళ లోపల క్లాట్స్ లాగా ఏర్పడే గుండెకి పాకడం కానీ, లేదంటే కొన్నిసార్లు కాళ్ళు పుళ్ళు పట్టడం కానీ జరుగుతాయి. సో ఈ వేళ ఏం చేసామంటే ఈ అవేర్నెస్ పెంచడం కోసం ఫ్రీ క్యాంప్, అంటే ఫ్రీ మెగా క్యాంప్ కండక్ట్ చేసాం. ఈ ఫ్రీ మెగా క్యాంప్లో దగ్గర 150 మించి పేషెంట్స్ చూసాం. ఈ ఫ్రీ మెగా క్యాంప్లో లిటిల్ స్టార్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాతో పార్టిసిపేట్ చేసి మాకు చాలా సపోర్ట్గా ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు ఈ క్యాంప్ కండక్ట్ చేయడంలో. మామూలు క్యాంపులు అనేది చిన్న బయట ప్రాంతాల్లో చేస్తారు. ఇలా చేయకుండా మంచి ఏసీ ఎన్వైర్న్మెంట్లో అందరికీ సుఖంగా అవ్వాలని వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేయడం వల్ల ఈ క్యాంప్ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవాలి.
రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్కి కొంతవరకు రోల్ ఉంది, కానీ అధిక మందులు వాడకూడదు. సో ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 1 స్టేజ్ 2లో వచ్చినప్పుడు కొన్ని మందులు కొన్నాళ్ళు ఇచ్చి చూడొచ్చు. అలా మందుల వల్ల తగ్గే వాళ్ళ సంఖ్య 15% మందికి తగ్గిపోతుంది. కానీ మిగిలిన 80% మందికి ఏదో వాళ్ళు వచ్చిన స్టేజ్ చాలా అడ్వాన్స్ అవ్వడం వల్ల కానీ, లేదా ఆ స్టేజ్ మూమెంటే ఎక్కువ ఉండటం వల్ల కానీ మందులు చాలా మందిలో పనిచేయవు. సో కొంతవరకు మందులకు రోల్ ఉన్నా కూడా నా ఎక్స్పీరియన్స్లో, అంటే దగ్గర 40,000కి మించి చూసిన పేషెంట్స్ ఎక్స్పీరియన్స్లో, ఈ మందులు అధికంగా వేరే పనికిరాని మందులు వాడటం వల్ల ఎక్కువ నష్టం వాటిల్తుందని చెప్పుకోవాలి. ఈ డ్రగ్ ఇండ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి ఇండియాలో. అది ఇదే కాదు, వ్యారికోసే కాదు, అన్ని జబ్బులు కూడా మన దేశంలో చాలా కొంచెం అవసరం కన్నా చాలా ఎక్కువగా మెడికేషన్స్ వాడుతున్నామని మనం చెప్పుకోవాలి. ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది. ఆరోగ్యశ్రీలో వ్యారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఉంది, కానీ ఆ పాత ట్రీట్మెంట్ ఉందన్నమాట. అంటే ఏది, మనం ఆ వెయిన్స్ వచ్చినప్పుడు కోసేసి తీసే ట్రీట్మెంట్ ఉంది, దాన్ని స్ట్రిప్పింగ్ ట్రీట్మెంట్ అంటారు. ఈ చిన్న సూది పెట్టి చేసే లేజర్ ట్రీట్మెంట్ ఇంకా ఆరోగ్యశ్రీలో మనం ఇంక్లూడ్ చేయలేదు వాళ్ళు. సో ఆరోగ్యశ్రీలో ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది, బట్ దురదృష్టవశాత్తు ఆ ట్రీట్మెంట్ కొంచెం ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ. ఏది కట్ చేసి తీసే ట్రీట్మెంట్కి 50% మందిలో మళ్ళీ వచ్చేస్తుంది వెరికోస్ వెయిన్స్. సో ఉంది, బట్ ఫుల్ కవర్, అంటే బెస్ట్ ట్రీట్మెంట్లు ఇంకా ఆరోగ్యశ్రీలో కవర్ కాదనే చెప్పుకోవాలి. రైట్. సో మంచి డాక్టర్స్ చేతుల్లో లోపల చిన్న సూది పెట్టి ఆ లేజర్ పద్ధతిలో, అంటే ఎక్కడ కట్ చేయకుండా కృత్రిమ పద్ధతిలో మనం ఎక్కడ కొయ్యకుండా చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం 2% అండి. 98%లో మళ్ళీ రాదు. మా సంస్థలో ఏంటంటే, ఎందుకంటే దగ్గర మేము నెలకి 500-600 ఆపరేషన్లు చేస్తాం కాబట్టి, మా సంస్థలు అంటే ఈ చిన్న వెయిన్స్ మళ్ళీ వస్తే మేము ఫ్రీగానే ట్రీట్ చేస్తాం. అంటే అది మాకు అలవాటు కాబట్టి. రావడానికి మెయిన్ కారణం అంటూ యాక్చువల్గా చాలామంది నిలబడడం వల్ల వెయిన్స్ వస్తాయి అనుకుంటారండి. యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ కారణం జెనెటిక్స్. అంటే వాళ్ళకి బాడీలో ఈ వెయిన్స్ వచ్చే తత్వం ఉంటుంది. సో చాలాసార్లు మనం చూస్తుంటాము, తల్లికి కొడుక్కి, లేకపోతే తండ్రికి కొడుక్కి, మేనమామలకి గట్రా హిస్టరీ ఉంటుంది. సో జెనెటిక్స్ అనేది మోస్ట్ కామన్ రీజన్. దాంతోపాటు వచ్చిన వ్యారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత మాత్రం ఎక్కువగా నిల్చోవడం వల్ల కానీ, అధికంగా బరువు పెరగడం వల్ల కానీ, 2 లేదా 3 ప్రెగ్నెన్సీస్ తర్వాత కానీ మనం ఎక్కువగా చూస్తాం. సో చాలామంది ఏంటంటే, నీ జాబ్ మానేయాలా డాక్టర్ గారు అని అంటారు. జాబ్ మానేయడం వచ్చిన వెయిన్స్ పోవండి, ఆల్రెడీ మీకు కొంత జెనెటిక్ నేచర్ వల్ల వచ్చినాయి అవి. సో జాబ్ మానితే కొంత ఉపశమనం ఉంటుంది అంతే. రాజమండ్రి జనహిత యువత సంస్థ తరపున పోతుల గగన, కుడుపూడి వెంకట రాజేష్ మరియు వారి బృందం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీగో ఎకో ఫ్రెండ్లీ అనే వినూత్న సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ ప్రచారంలో రాజమండ్రికి చెందిన అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భాగస్వాములై పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిరోధం, నీటి సంరక్షణ, గ్రీన్ జీవన శైలి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలు, సందేశాలు రూపొందించారు. ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఎంతో ప్రజాదరణ పొందుతూ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం 8 లక్షల వ్యూస్ సాధించింది. ఈ విజయం రాజమండ్రి నగర ప్రజల్లో పర్యావరణ జ్ఞానం పెంపొందించడంలో ఒక పెద్ద అడుగు అయింది. ఈ కార్యక్రమానికి విజయవంతంగా నడిపిన పోతుల గగన, కుడుపూడి వెంకట రాజేష్ మరియు జనహిత యువత బృందాన్ని, అలాగే అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రచారం ద్వారా యువతలో పర్యావరణ బాధ్యత పెరిగింది మరియు నగరంలోని పౌరుల్లో పాజిటివ్ మార్పుకు నాంది పలికింది. రాజమండ్రి జనహిత యువత సంస్థ తరపున పోతుల గగన, కుడుపూడి వెంకట రాజేష్ మరియు వారి బృందం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీగో ఎకో ఫ్రెండ్లీ అనే వినూతన సోషల్ మీడియా క్యాంపెయిన్ ను నిర్వహించారు. అంకుల్ కవర్ వద్దు, ప్లాస్టిక్ కవర్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇలా తడి చెట్లని, పొడి చెట్లని విభజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, భూమిని అందిద్దాం. డ్రైనేజ్ సిస్టమ్ అంటే వర్షపు నీరు, ఇంటి వినియోగ నీరు వెళ్లే మార్గం మాత్రం. కానీ చాలా మందిని చెత్త వేయడానికి వాడుతున్నారు. ఆర్ఎంసీ వాళ్ళు క్రియేట్ చేసిన RRR, అదే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఇక్కడికి మీరు యూజ్ చేయని బట్టలు, వస్తువులు, చెప్పులు, పుస్తకాలు, మీ టాయ్స్, ఇంకా ఏమైనా మీరు యూజ్ చేయనివి ఏమైనా ఉంటే ఈ సెంటర్ కి తీసుకురావచ్చు. చిరంజీవి గారు చెప్పినట్టు మీరు ఒక మొక్క నాటి ఇంకో ముగ్గురిని మొక్క నాటమని చెప్పండి. అలాగే ఈ స్ట్రీక్ ని కంటిన్యూ చేయండి. ఇది మన గోదావరి, దీన్ని మనమే కాపాడుకోవాలి. వీగో ఎకో ఫ్రెండ్లీ క్యాంపెయిన్ లో భాగంగా క్లీన్ చేశాను. ప్లాస్టిక్ కవర్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. అన్నదానం చేయడం చాలా గొప్ప విషయమే, కానీ మనం ఏ విధంగా చేస్తుంది అన్నది కూడా చాలా ముఖ్యం. మీరు ప్లాస్టిక్ కవర్ లో దానం చేయడం వల్ల హార్డ్ రియాలిటీ ఇలా ఉంటుంది. మీరు దానం చేసే అన్నం ఇలా నేలపాలు అవుతుంది. ఒకసారి కవర్ చూడండి.
ట్యాప్ నీటిని అవసరం లేనప్పుడు కూడా వృధాగా వదలడం వల్ల నీటి కొరత ఎక్కువైపోతుంది. నీరే మన భవిష్యత్. ప్రతి నీటి చొక్క వెనకాల ఒక జీవితం ఉంటుంది. ఇది చూడండి, ఘాట్లు మొత్తం కూడా గాజు ముక్కలతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అనుకుంటే ఇటువంటివి ఇక్కడ కనిపించవు. మెడికల్ వేస్ట్ కూడా చాలా మంది కేర్లెస్ గా డస్ట్ బిన్ లో వేసి ఇచ్చేస్తూ ఉంటారు. పాపం అవి ఈ వర్కర్స్ కు గుచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో మన ఊరి కోసం, మన కోసం మొక్కలు నాటండి. ఆ మొక్కలే మనల్ని కాపాడతాయి. మన ఇంట్లో ఫంక్షన్ చిన్నదైనా పెద్దైనా పేపర్ ప్లేట్లను పక్కకు పడేద్దాం. భూమికి మేలు చేసే ఈ అరిటాకులు మాత్రమే ఉపయోగిద్దాం. రోడ్ల మీద ఆహారం వెతుకుతూ అనుకోకుండా ప్లాస్టిక్ బ్యాగులు, కవర్లని తింటున్నాయి. ప్లాస్టిక్ తినడం వల్ల అది క్యాన్సర్ కి కారణమవుతుంది. వీలైతే వాటికి ఆహారం పెట్టండి, రోడ్ల మీద కవర్లు కాదు. ప్రభుత్వం నిర్వహించే పనులను ప్రోత్సహించాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేసి మన సొంత ఊరిని పాడు చేయకూడదు. పర్యావరణాన్ని కాపాడటం కేవలం ప్రభుత్వందే కాదు, మనందరి బాధ్యత కూడా. ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఎంతో ప్రజాదరణ పొందుతూ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం 8 లక్షల వ్యూస్ ను సాధించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిన పోతుల గగన, కూడిపూడి వెంకట రాజేష్ మరియు జనహిత యువత బృందాన్ని, అలాగే ఈ క్యాంపెయిన్ లో పాల్గొన్న అందరు ఇన్ఫ్లుయెన్సర్లను రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ శ్రీ కేతన్ గర్గ్ ఐఏఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కూటమి నాయకులంతా దీనిని బాధ్యతగా తీసుకుంటున్నాం. దేవి చౌక్ నుంచి పేపర్ మిల్లులకు వెళ్లే రోడ్డులో చెట్టు నాటిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం 3వ వార్డు నెహ్రూ నగర్ ఈద్గా మైదానంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు. జాంపేట లానీ బిన్ లైన్ మసీదులో బక్రీద్ సందర్భంగా నమాజ్ లో పాల్గొన్న ముస్లింలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.